వరకు మన గౌరవ అధ్యక్షుడు ప్రసాద్ గారు మాట్లాడారు, అలాగే మన ప్రెసిడెంట్ అజయ్ గారు మాట్లాడడం జరిగిందండి. ఎవరైనా మాట్లాడినా ఏం చెప్పినా మన వ్యాపారం మనం ఎప్పటి వరకు పాత బాడీ యూనియన్ లో నేనే, అలాగే ఈ బాడీ వచ్చిన తర్వాత ఈ బాడీకి నేనే. మీకు ఎవరికైనా డబ్బుల విషయంలో ఏమైనా తేడా కూడా ఉంటే నాకు ఈ తేడా ఉంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెబితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం రెడీగా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఇది నా తాలూకా విన్నపం. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నన్ను క్లియర్గా అడగచ్చు. తర్వాత ఏంటంటే నేను కూడా గత సంవత్సరం అంటే డిసెంబర్లో మనకు రెగ్యులర్ అయిపోయిన తర్వాత ఈ దీని గురించి పరిణామం జరిగితే కొంతమంది సార్ అవసరం, కొంతమంది ఏంటంటే ఇప్పుడు వ్యాపారాలు లేవు కదా అన్నారు. వ్యాపారాలు లేవు అన్నది డిసెంబర్ వరకు ఓకే, నేను ఒప్పుకుంటాను. డిసెంబర్ తరువాత మొబైల్ రేట్లు విపరీతంగా పెరిగాయి. ఏదో సెకండ్ దసరాగా నేను మాట్లాడలేదు, అయితే డిస్ట్రిబ్యూటర్గా నేను మాట్లాడాను. మీకు అందరికీ కూడా ఇన్ఫార్మ్ కూడా చేశాను. మొబైల్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా పాత ఫోన్లు బయటకు చేస్తారు, సర్వీసింగ్ చేయించుకుంటారు. సర్వీసింగ్ లో ₹1 వచ్చి టైం ఇది. ఏ ఒక్కరు కూడా దీన్ని మిస్యూజ్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని లీడ్ తీసుకొని డబ్బులు సంపాదించుకోండి అని చెప్పి నేను ఒక పోస్ట్ పెట్టడం జరిగిందండి. మరి అందరూ గమనించడం లేదు, నాకు తెలియదండి. అయితే ఈ రేట్లను 2031 వరకు పెరుగుతూనే ఉంటాయి. నాకు వచ్చిన దీని ప్రకారం నేను చెప్తున్నాను. రేట్లన్నవి ఒకప్పుడు 8GB 128GB మెమరీతో వచ్చిన మొబైల్ ఫోన్ ₹15,000, ₹16,000, ₹18,000 కట్టేవాళ్ళు. ఈ రోజు ₹30,000 అమ్ముతున్నామండి. ₹30,000 అమ్ముతున్నాం. మాకు చాలా బాధగా ఉంది. కొత్త ఫోన్ ₹30,000 అమ్ముతుంటే, కానీ మన సర్వీస్ వాళ్ళకి మాత్రం ₹1 జనకుండా ఎంత చెప్తున్నాం, చాలా చెప్తున్నాం. నాకు అసలు సర్వీసింగ్ తో సంబంధం కూడా లేదు, కానీ నేను సర్వీసింగ్ సోదరులు అందరితో ఈ రోజు మాట్లాడుతున్నాను. 10 మందికి 11 కూడా ఈ రోజు డిస్ప్లే రాస్తున్నారు. ఇంకా నిన్న ఇలా సిద్ధాంతాలు చెప్తున్నాడు, మీరందరూ మరి ఆలోచించేది లేదా తెలియదు. మనం ఆ పాయింట్ ఎప్పుడో వ్యాలీగా తీసుకొని గత 2-3 సంవత్సరాల కిందనే చెప్పాము. మన దగ్గరకు వచ్చిన కస్టమర్ని మనమే డీల్ చేసుకోవాలి, వేరే షాప్ గురించి తేడాగా చెప్పొద్దు. కానీ అది జరగట్లేదు. మనం 2 సంవత్సరాల కింద మీటింగ్ లోనే చెప్పాము, ఒక కస్టమర్ వస్తే ఆ కస్టమర్ని మీ వరకు మీరు డీల్ చేసుకోండి, వేరే షాప్ దగ్గర పగలా చేశారని చెప్పొద్దని చెప్పాం. కానీ అది అందరూ పాటించట్లేదు. దాని వల్ల శుభ్రంగా ఉందో మీకేమైనా అభ్యర్థం ఉందంటే చెప్పండి, ఆ ప్రకారం వెళ్దాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మన ఎంపీ స్టోర్ ప్రమోటర్స్ కి సర్వీస్ చేయాలని చెప్పాం. ఈ రోజు అది మన అనకాపల్లిలో జరగట్లేదు. ఆ రోజు రేటింగ్ తీసుకున్నాం గ్రౌండ్ లో, ఈ రోజు గుర్తుందో లేదో, గ్రౌండ్ లో పిలిచి కూర్చోబెట్టి రేటింగ్ తీసుకున్నాం. ఆ రోజు 85% ఎవరు చెయ్యొద్దు, ఎవరు వచ్చినా మన దగ్గరికి రావాలని చెప్పేసి అన్నారు. కానీ ఈ రోజు ఎవరో అది పాటించలేదు. మన అనకాపల్లి వరకు అది అనకాపల్లి టౌన్ రోగం కాదు, రోగము ప్రభావం ఎవరు అది చేయించడం. ఏమండి, ప్రభావం శాలరీ వస్తుంది, ఇన్సెంటివ్ వస్తుంది, మీరు ఏం కావాలండి? రూపాయలు పెట్టుబడి లేదు. ₹600 ఇసుక పెడితే ₹200 అని చెప్పి తీసుకొని 100 కేసుకుంటే అది ₹1500 తింటున్నాడు. అంటే అది ₹1000 ఇస్తున్నారు. ఆయన వచ్చి ₹15,000 శాలరీ కాకుండా ఇన్సెంటివ్ అయితే ₹20,000 వస్తుంది. మీరు ఇచ్చి అమౌంట్ ఇస్తే రోజు 1 చేసినా సరే 30 రోజులకి ₹30,000. అంటే ₹50,000 ఇంటికి పట్టుకెళ్ళాలంటున్నాడు. మీరు అందరినీ ₹50,000 ఇంటికి పట్టుకెళ్ళగలుగుతున్నారు. చెప్పండి ఒకసారి. నెల వచ్చేసరికి ₹50,000 పట్టుకెళ్ళగలుగుతున్నారు.
వాళ్ళే పెడతాం. ఎవరైనా మన దగ్గర వచ్చి కొత్త ఫోన్ కూడా కొత్త ఫోన్ అంటే మంగాల్లో ఉన్నారు చాలా మంది, కానీ ఎవరికీ ప్రమోట్ చేయరు, అంటే ఆయన తీస్తారు. ఆయన రాజకీయ తీసుకెళ్ళి పార్టీలో కూడా ఏంటంటే ఎన్నిసార్లు చెప్తామని కొంచెం అర్థం చేసుకోండి, మీ ఆందోళన మీరు చేసుకోండి. ఈ రోజు డిస్ప్లే రేట్ పెరిగిందా లేదా, అయినా ఇంకా బాగా చేస్తున్నారు. మొదటి రోజు 600 రూపాయలు డిస్ప్లే ఈ రోజు 100 అయింది, అయినా ఇంకా 10 చేస్తున్నారు. 1000 రూపాయలు తీసుకోమని చెప్పు, వ్యాపారంతో 100 రూపాయలు తగ్గించుకున్నాం. దానికి కూడా మీరు ఇలా చేయడం అసలు యూనియన్ తేలిపోతుంది. అసలు ఒక రేడియో పెట్టాం, అందులో ఒక రేడియో ఉంటారు, కష్టపడి ఒక దగ్గరికి పెట్టినా మళ్ళీ వస్తాడు మన దగ్గర ఆలోచనతో పెట్టాం. దానికి కూడా ఎవరు స్పందించకపోతే మేము ఎంతగా చెప్తాం, ఎంతగా మాట్లాడతాం. తప్పని జనం ఏం చెప్పినా సరే తప్పే అంటే దాని గురించి మేము ఎవరు ఏం చెప్తామండి. తర్వాత ఈ ట్రెజరీ పోస్ట్ అనడానికి నేను కూడా ప్రశాంతంగా దాదాపు వెళ్దామని అనుకుంటున్నానండి. నేను కూడా ఈ రోజు ఈ క్షణం ఇప్పుడు అందరికీ కూడా మెసేజ్ పెట్టాను, చూడండి ఒకసారి. యూనియన్ అమౌంట్ ఎంతో పెట్టాను. ఈ రోజు మర్చులు కాక ఈ రోజు మర్చులు తీసి నెక్స్ట్ ఏదైతే రేపైతే రేపు ఎక్కడైతే వెళ్తా నేను కూడా యూనియన్ ట్రెజరీ పోస్ట్ నుంచి పట్టుకెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే నా స్టోర్ మన వైపు పెద్దనే ఉండేది, ఇప్పుడు నా స్టోర్ లేదు, నేను స్టోర్ క్లోజ్ చేసుకోవడం అయితే జరిగింది. కాబట్టి ఈ పదవిలో కొనసాగాలని మంచిది కాదు అన్న ఆలోచనతో నేను ఈ వీడియో తీసుకోవడం జరిగింది. అప్పుడే భావించదు. థ్యాంక్ యూ వెరీ మచ్.